ఈ ఏడాది భారతీయ సినీ పరిశ్రమలో ఒక మహా అద్భుతం జరిగింది. అదే రాజమౌళి తీసిన బాహుబలి 2. ఒక ప్రాంతీయ చిత్రంగా విడుదలైన ఈ మూవీ మన దేశంలోనే తొలి 1000 కోట్లు వసూలు చేసిన మూవీతో పాటు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క హిందీలోనే ఈ మూవీ 500 కోట్లు వసూలు చేసింది. హిందీలా అది మన దేశం వరకే ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఏకైక చిత్రంగా నిలిచింది. బాహుబలి 2 సాధించిన సక్సెస్ తో ఇప్పుడు శంకర్, రజనీకాంత్, అక్షయ్ కుమార్లతో మన దేశంలోనే 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న 2.0ను ఒకేసారి 15 భాషలలో డబ్ చేసి రిలీజ్ చేయాలనే ప్లాన్లున్నారంట. బాహుబలి 2తో యూరప్ లో కూడా మంచి మార్కెటే సంపాదించింది భారతీయ సినిమా. అటు రజనీకి జపాన్ సహా నార్త్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఉన్న ఫాలోయింగ్ ను నజర్లో పెట్టుకుని 2.0 మూవీని జపాన్, చైనా, కొరియా, మలేషియా భాషలల్లో ఈ మూవీని డబ్ చేసి అన్ని భాషలలో ఒకేసారి రిలీజ్ చేయాలనే ప్లాన్లున్నారు. ఈ డబ్బింగ్ పనులన్నీ కంప్లీట్ అయ్యేందుకు మస్తు టైం పట్టేటట్టుండటంతో 2.0 మూవీని ఈ దీపావళికి కాకుండా 2018 జనవరికి మార్చిరు. అయితే ఈ సినిమాకున్న క్రేజ్ ను నజర్లో పెట్టుకుని ఈ మూవీని 2018 సమ్మర్ లా బాహుబలి 2 తీర్లనే అన్ని భాషలల్లో ఏ సినిమాకి పోటీ లేకుండా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్లున్నారంట. అటు ఈ మూవీకి శంకర్ 2 క్లైమాక్స్ లను ప్లాన్ చేసిందనే ముచ్చట చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినబడుతుంది. ఒకటి పూర్తిగా గ్రాఫిక్స్ బేస్డ్ క్లైమాక్స్, ఇంకొకటి లీడ్ క్యారెక్టర్ల మధ్య రియలిస్టిక్ గా తెరకెక్కించాలనే ప్లాన్ ఉంది. మరి ఈ 2 క్లైమాక్స్ లలో శంకర్ దేన్ని తెరకెక్కిస్తాడో చూడాలి. మొత్తానికి శంకర్ వేసిన ప్లాన్ చూస్తుంటే బాహుబలి 2 మన దేశంలో నెలకొల్పిన రికార్డులకు దగ్గరికి వెళ్ళడానికి మాత్రం 2.0కు మస్తు స్కోప్ అయితే ఉంది.